కృపగల యేసయ్య నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. మన దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతమైన స్థలములలో నివసించువాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ స్థలములో నిత్య నివాసి అయినటువంటి దేవుడు. మానవాళిలో నివసించుట కొరకై ఆయన ఈ లోకమునకు ఆయన దిగి వచ్చిన దేవుడు. పాపులమైన మనలను రక్షించుట కొరకు, మనలను ఆయన విమోచించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎక్కడి నుండి వచ్చారు అని పరిశుద్ధ లేఖనము తెలియచేస్తుందంటే, ఆయన సర్వోన్నతమైన స్థలములలో నివసించేవాడని, ఆయన దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని పిలువబడే స్థలమును విడిచి ఆయన మనందరిలో నివసించుట కొరకే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇంత మహోన్నతుడు, ఇంత ఘనుడైన దేవుడు పాపులమైన మనలను ప్రేమించి తన నిత్య నివాసాన్ని విడిచి, తన సింహాసనాన్ని విడిచి, సర్వమును ఆయన మన కొరకు విడిచి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి దోష శిక్ష, మనందరి పాపములను పరిహరించటానికి ఆయన శిలువ మరణము పొంది, ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఆరోహణమైనారు. ఆయన పరలోకానికి ఆరోహణమైన తరువాత ఆయన ఆత్మ అనగా ఆదరణకర్తైన ఆత్మను మనలో నివసించటానికి, మనతో ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన ఆత్మ ఈ లోకములోనికి దిగి వచ్చింది. దేవుడు మనందరినీ అనాథులుగా ఆయన విడిచిపెట్టలేదు, కానీ ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన మనలను బలపరిచే దేవుడు. ఎప్పటి వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఎప్పటి వరకు ఆయన మనతో ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది అని ఆలోచిస్తే, ఆయన యుగ సమాప్తి వరకు, సదాకాలము అనగా ఆ విమోచన దినము వరకు ఆయన మనందరిలో నివసించే దేవుడు. అంత మాత్రమే కాదు గాని ఈ ఉదయకాలము ఎవరైతే దీన మనస్సు కలిగి, ఎవరైతే దేవుని ఎదుట తమను తాము తగ్గించుకుంటారో, దేవుని ఎదుట వినయము కలిగి, నలిగిన హృదయము కలిగి దేవుని ఎదుట జీవిస్తారో, దేవుడు అట్టి వారి మధ్యలో ఆయన నివసించటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఈ ఉదయకాలము ఈ మాటలు వినుచుండగా నిత్య నివాసి అయిన దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము ఎలాంటి పరిస్థితులలో మీరున్నా, ఎలాంటి శ్రమలను మీరు అనుభవిస్తున్నా, ఎలాంటి శోధనలో ఉన్నా, ఒకవేళ మీ దోషముల చేత, అపరాధముల చేత, పాపముల చేత ఒకవేళ శోధించబడుతూ ఉంటే, ఈ ఉదయము దేవుని ఎదుట దీన మనస్సు కలిగి మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మిమ్ములను పవిత్రపరిచి, శుద్ధీకరించి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉన్నాను అని ప్రభువు సెలవిచ్చినట్లుగా ఆయన మనకు దేవుడై
ఆ నిత్యత్వం వరకు మనలను నడిపించగలిగిన దేవుడు. మనమెన్నడూ ఒంటరి వారము కాదు, మనము దిక్కులేని వారము కాదు. ఈరోజు ప్రభువు మనతోనే ఉన్నారు. ఆయన తన సింహాసనాన్ని, సర్వాన్ని విడిచి వచ్చారు. ఈరోజు మరి ఆ ప్రభు యందు మీరు నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ ఆయన జరిగించే దేవుడు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని ఇంతగా ప్రేమించి మా కొరకే సిలువలో ప్రాణం పెట్టి మా పాప శిక్షను తొలగించి మమ్మలను పవిత్రపరిచి మాలో మీరు నివసించుట కొరకే సర్వమును విడిచి మా యొద్దకు మీరు దిగి వచ్చినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. మేము కుడికి గాని ఎడముకు గాని తొట్టిల్లుకున్నట్లు మీరే మమ్మలను నడిపించి ఆ నిత్యత్వము చేరు వరకు మాకందరికీ తోడుగా ఉండమని, మా ప్రతి అవసరతలను మీ మహిమైశ్వర్యములో నుండి మీరే అనుగ్రహించి రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదమును, నిత్యత్వమును మాకు మీరు ప్రసాదించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.